అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో నమస్తే, నా పేరు అథా మహమ్మద్. మీరు చూస్తుంది ఆర్టీవీ బిజినెస్. ఈరోజు మనతో ఉంది డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియల్టర్ ఫర్ ఆక్సిజన్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. హైదరాబాద్లో ఎమర్జింగ్ ఏరియాస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఎంత రేట్స్లో దొరుకుతున్నాయి? సో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మ. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్లో మనం వెళ్ళే ముందు, మీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు ఒక 4 పాయింట్స్ చెప్తాను. అసలు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేసుకుంటారు, ఎన్ని రకాలు ఉంటాయి. జనరల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకునేది దేనికోసం అంటే అప్రిషియేషన్ కోసం, రేట్లు పెరగడం కోసం. సో ఇన్వెస్ట్మెంట్లో ముఖ్యంగా ఒక 4 రకాలు ఉంటాయి. నేను 4 రకాలుగా విభజించాను. నెంబర్ 1, మనం ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా మనం ఉండడానికి కొనుక్కునేది, క్యాపిటివ్ కన్జంప్షన్ అంటూ మనం ఉండడానికి కొనుక్కునేది ఫస్ట్ సైడ్. నెంబర్ 2, ట్రేడింగ్, అంటే ఒక దగ్గర కొని ఒక దగ్గర అమ్ముతాం మార్జిన్ వేసుకొని. నెంబర్ 3, రెంటల్ ఇన్కమ్. నెంబర్ 4, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో మీరు అడిగిన ప్రశ్నకి ఇందులో ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ అంటే పాయింట్ ఉంటుంది, ఏ టైప్ ఉంటుందో ఆ ఇన్వెస్ట్మెంట్కి స్ట్రాటజీ వేరే ఉంటుంది. సో ఇవాళ ఒక కేసు తీసుకుందాం. ఏంటంటే లాంగ్ టర్మ్, మీ దగ్గర ఒక ₹1 కోటి ఉన్నాయి, మంచి ప్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారు, ఒక 10 years దాన్ని ఉంచేద్దాం అనుకుంటారు. అప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి? సిటీలో పెట్టుకోవాలా, సిటీకి బయట పెట్టుకోవాలా, 50 కిలోమీటర్ దూరంలో పెట్టాలా, 100 కిలోమీటర్ దూరంలో పెట్టాలా అనేది ఇంపార్టెంట్. అది చూసుకుంటే కనుక జనరల్గా ఎమర్జింగ్ ఏరియాస్లో డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి, ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాస్లో డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు కొనే ముందు నేను ముఖ్యంగా ఫోకస్ చేసేది సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్ అండ్ ప్రాజెక్ట్ కంప్లీషన్. ఈ 4 మీద ఫోకస్ చేసి మీకు సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు హైదరాబాద్లో ముంబై హైవే, బెంగళూరు హైవే చాలా బాగా స్పీడ్గా బిజినెస్ జరుగుతుంది. షాద్నగర్ చూసుకుంటే కనుక మీకు మున్సిపాలిటీ లెవెల్కి పెరిగింది, గ్రామ పంచాయతీ నుండి. అట్లనే డెవలప్మెంట్స్, ఎస్సీజెట్స్ కానీ, ఇండస్ట్రియల్ ఏరియా కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, కన్హా మెడిటేషన్ సెంటర్ కానీ, చిన్నజీఆర్ స్వామి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కానీ, ఇవన్నీ కూడా వచ్చినందువల్ల అక్కడ రేటు బాగా పికప్ అయింది. అండ్ విలేజ్ నెక్స్ట్ 5 yearsలో చూసుకుంటే ఒక 2 to 3 lakhs ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే అవకాశాలు బాగా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను సజెస్ట్ చేయబోయే ఏరియాలు అంటే 3 ఏరియాలు సజెస్ట్ చేస్తున్నాను. నెంబర్ 1, షాద్నగర్ దగ్గర కూడా దాదాపు 2 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వస్తున్నాయి, చందన్వల్లి అండ్ సీతారాంపూర్. మొత్తం కలిపి 3,000 ఎకరాలు ఉంటుంది. ఆల్రెడీ కొన్ని ఇండస్ట్రీస్, మైక్రోసాఫ్ట్, అదాని, రిలయన్స్ ఇలాంటివన్నీ కూడా సైన్ చేసి యాక్టివిటీస్ అవుతున్నాయి. ఒకసారి ఆ 3,000 ఎకరాలు మొత్తంగా ఆపరేషన్లోకి వచ్చిందంటే దట్స్ ఎ బిగ్ అనదర్ కుక్కట్పల్లి, అనదర్ హైటెక్ సిటీ లాగా అయిపోద్ది. ఎందుకంటే 3,000 ఎకరాల్లో మనకి ఇండస్ట్రీ వచ్చింటే ఎన్ని వస్తాయో చూసుకోండి. ఆల్రెడీ మినిమం అందరూ 40-50 ఎకరాలు ఒక్కొక్క కంపెనీ, మెయిన్ మైక్రోసాఫ్ట్ 3 ప్లేస్లో పెట్టింది హైదరాబాద్లో. అందులో ఇది షాబాద్ అనేది ఒక ప్లేస్. అదేవిధంగా అక్కడ రేట్స్ ఎంత ఉన్నాయని అడిగారు. జనరల్గా 20 నుండి 30,000, మెయిన్ రోడ్ సైడ్ అయితే 25,000 అట్లా ఉంది. కొద్దిగా లోన్కి వెళ్తే 18,000, 20,000, 15,000 నుండి 20,000లో ఉంది. సో మన బడ్జెట్ బట్టి మనం తీసుకోవాలి. సో ఆ ఏరియాకి ఫర్దర్ డెవలప్మెంట్ కావాలంటే మనం ఎవరైనా సంప్రదిస్తే వాళ్ళు డీటెయిల్గా చెప్దాం. అట్లనే నెక్స్ట్ ఎమర్జింగ్ ఏరియా అనేది అడిగితే వికారాబాద్ హైవే ఎందుకంటే మీకు వికారాబాద్ చూసుకుంటే మోకిల, శంకరపల్లి, మెహతాబ్ ఖాన్ కూడా, నవాబ్పేట్, వికారాబాద్. ఇది అక్కడ మొబిలిటీ వ్యాలీ అని అంతకుముందు ఒక వీడియో చేసాం. మొబిలిటీ వ్యాలీ 2,400 ఎకరాలు సుమారు మొబిలిటీ వ్యాలీ. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, బ్యాటరీ, ఎలక్ట్రికల్, ఈవీస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. దాని పక్కనే మీకు 600+ ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్, స్టాండర్డ్ కంపెనీ, బ్రిటానియా, బాంబినో ఇలాంటి కంపెనీలన్నీ కూడా ఆల్రెడీ ప్రాసెస్లో సైన్ చేసాయి. సో పూర్తిగా ఇంప్లిమెంటేషన్ రాలేదు, బట్ నెక్స్ట్ 5 to 10 yearsలో దట్ ఈస్ గోయింగ్ టు బి 1 more hub. సో అక్కడ రేట్లు ఏంటంటే మనకి రోడ్డు సైడ్ అయితే 15,000 నుండి 20,000 రూపాయలు దొరుకుతుంది పర్ యార్డు. ఫుల్లీ గేటెడ్. నేను చెప్పేది కూడా జనరల్గా నా వీడియోస్ అన్నింటిలో చెప్తున్నాను. ఫుల్లీ గేటెడ్ కమిటీలో కొనుక్కుంటే మీకు రీసేల్ వాల్యూ వస్తుంది. రీసేల్ వాల్యూ లేకుండా కొనుక్కోవడం మనకు ఉపయోగం లేదు. అంటే అప్రిషియేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే రీసేల్ ఉన్నప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీ వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నవాబ్పేట్లో ఒక 167 గజాలు ఇల్లు ఒకటి ఉందండి. G+1 బిల్డింగ్ వేసి, G+1, G+2 బిల్డింగ్ వేసి 50,000 రెంట్ వస్తుంది. అక్కడ గజం మీకు 20,000 నడుస్తుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్
లాట్ ఆఫ్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటున్నారా లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు ప్లాట్ కొని వదిలేద్దాం అనుకుంటే మీకు ఈజీగా 10 yearsలో 5 times అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే ఇది నేను చెప్పిన ఏరియాస్ కూడా RRRకి చాలా దగ్గరలో ఉంటాయి. ORRకి 15-20 minutes డ్రైవ్లో ఉంటుంది. వికారాబాద్ అక్కడ 25 kilometers ఉంటుంది. సో న్యూలీ ఎమర్జింగ్ ఏరియాస్లో ఏమవుతుందంటే అందరూ వచ్చిన తర్వాత మనం కొనుక్కుంటే రేట్లు పెరిగిపోతాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక ఎవరు లేదు, స్టార్టింగ్ అప్కమింగ్ ఏరియాస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే టు బీ డెవలప్డ్ ఇవన్నీ కూడా రావడానికి డెఫినెట్గా నేను చెప్పినట్టు 5 to 10 years పడుతుంది. అండ్ మీకు నేను చెప్పిన ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి దానికి ఆపోజిట్గా ఈ మొబిలిటీ వాల్యూ వస్తుంది. మొబిలిటీ వాల్యూ చుట్టూ కూడా దాదాపు చాలా 100 ఎకరాల్లో పొలిటికల్ లీడర్స్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, సెలబ్రిటీస్ కానీ ఆల్రెడీ కొనిపెట్టుకున్నారు. అది ఇట్ ఈస్ ఫర్ ఫామ్ హౌస్ ఆర్ R1 R2 DTCP అప్రూవ్డ్ విత్ రేరా. మీ అప్రూవల్ లేని ప్రాజెక్ట్స్ మేము సజెస్ట్ చేయము. అక్కడ రేట్ నేను చెప్పినట్టు ఒక రోడ్డుకి 4-5 kilometers వెళ్తే మీకు 10,000-12,000 దొరుకుతుంది. రోడ్డు సైడ్ హైవే బిట్టు కానీ లేదా రోడ్డుకి దగ్గరలో 2-3 థర్డ్ 4th 5th ప్లాట్ ఒక ప్రాజెక్ట్ ఉంది. 150 ఎకరాలు 100 ఎకరాల ప్రాజెక్ట్ ఫుల్లీ గేటెడ్ కాబట్టి రేట్స్ ఆర్ అవైలబుల్ విత్ 19,000-20,000 పర్ స్క్వేర్ యార్డ్. ఈరోజు మీరు 19,000-20,000 కొనుక్కుంటే కనుక మీకు డెఫినెట్గా 5 yearsలో డబుల్ అవుతుంది. 10 yearsలో 4.5 to 5 times అవుతుంది. ఆ విసులుబాటు ఉంది. ఎందుకంటే నేను చెప్పిన RRR ఒక మహత్యం ప్లస్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అండ్ ఫ్యూచర్లో రోడ్ విడ్త్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ చూసుకుంటే కనుక ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఈవెన్ ఫామ్ ప్లాట్స్ కూడా ఉన్నాయి గ్రామ పంచాయతీ లేఅవుట్లో. అట్లానే DTCP R1 R2 జోన్లో ఉన్నాయి. DTCPలు అంటే మీకు తెలుసు, మనం రెసిడెన్షియల్ కట్టుకోవచ్చు, G+2 floors వేసుకోవచ్చు, 3 floors కట్టుకోవచ్చు. సో డెఫినెట్గా మీరు ఉంచవచ్చు, అంటే రిటైన్ చేసుకోవచ్చు, లేదా రేట్ పెరిగిన తర్వాత మళ్ళీ అమ్మేసి ఇంకో దగ్గర కొనుక్కోవచ్చు. కట్టుకోవాలి ఉండాలంటే అప్పుడు ఉండే టైం కూడా వచ్చేస్తుందండి. ఇది సిటీకి ఒక 50-60 kilometers దూరంలో చెప్తాను, మెయిన్ సిటీనండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రిషియేషన్ సీరియస్గా, సేఫ్టీగా, సెక్యూరిటీగా ఉంటే టైమ్ అండ్ అగైన్ నేను చెప్తున్నాను, ప్రీ లాంచ్లో మోసపోవద్దు. ప్రీ లాంచ్లో చాలామంది మోసపోతున్నారు. రెగ్యులర్ అన్ని అప్రూవ్ ఒక 1,000 రూపాయలు 2,000 రూపాయలు గజానికి ఎక్కువైనా ఫుల్లీ అప్రూవ్డ్, అంటే DTCP కానీ, HMD కానీ, రేరా కానీ ఫుల్ అప్రూవ్డ్ తీసుకుంటే మీ ట్రాన్సాక్షన్ సింపుల్గా ఉంటుంది. రేపోతే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. లేకపోతే 2,000 తగ్గిందని తీసుకుంటే తర్వాత ఇబ్బందుల్లోకి వెళ్తాం, మళ్ళీ రికవరీ చేసుకోవడం చాలా కష్టం. సో దీని మీద మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఫర్దర్ కావాలనుకున్నా మీరు నన్ను సంప్రదించవచ్చు. డెఫినెట్గా వీకంటే చాలామంది బయర్స్కు సజెషన్ అంటే చాలామంది ఫోన్ చేసి సార్ నేను ₹1,00,00,000 పెడుతున్నాను 1 minute చెప్పండి. ఎట్లా చెప్తాను 1 minute చెప్పలేమండి. సో ప్లీజ్ టేక్ సమ్ టైం అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు డెఫినెట్గా మీకున్న క్వెరీస్ అన్నిటి కూడా ఆన్సర్ చేయబడుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ RTV బిజినెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.